Hi guys, welcome back to Rekha RJ YouTube channel. First of all, happy Teachers Day to all my beautiful teachers. అయినా ఎందుకు రేఖ ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ప్రజెంట్ మన చుట్టూ ఏం జరుగుతుందో వాటి గురించే మాట్లాడాలనుకుంటున్నాను. అందరికీ ఒక ఫేవరెట్ టీచర్ అయితే ఉంటారు. వాళ్ళ చైల్డ్హుడ్లో కానీ కాలేజ్లో కానీ ఇంకా ఏదైనా ఒక ఫీల్డ్లో టీచర్ అనేది స్కూల్లోనే కాకుండా వేరే ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం స్కూల్ వైజ్ కాలేజ్ వైజ్ ఉన్న టీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను కొంతమందితో నా సర్కిల్లో ఉన్న టీచర్స్తో మాట్లాడైతే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ఏంటంటే, ప్రైవేట్ సెక్టార్లో టీచర్స్కి రెస్పెక్ట్ ఉందా, ప్లస్ దానికి తగ్గ శాలరీస్ ఉన్నాయా, ప్లస్ పేరెంట్స్ నుంచి ఏదైనా కంప్లైంట్స్ వస్తే మేనేజ్మెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ జాబ్ కాంపిటేటివ్ ఏంటి, శాలరీస్ ఏంటి, ఓకే, నెక్స్ట్ ఎన్ని ఇయర్స్కి ఎంత శాలరీ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, ఇలాంటి టాపిక్స్ పైన మనం మాట్లాడతాం. కాకపోతే వరకు ఎవరికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క సెక్టార్లోనూ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళొక్కరికే కాదు అని అనుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ టీచర్స్తో పోలిస్తే ప్రైవేట్ టీచర్స్ ఎంతవరకు ఎర్న్ చేస్తున్నారనే టాపిక్ పైన ఈరోజు కొంచెం చిన్న డిస్కస్ అయితే చేసుకుందాము. ప్లస్ ఎవరికైతే నచ్చుతుందో తెలుసా, ప్రైవేట్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. టీచర్స్ గురించి వస్తే, నా చైల్డ్హుడ్లో మా ఊర్లో మాస్టర్ అనే ఒక మాస్టర్ ఉండేవారు మా ఊర్లో. ఆయన అంటే అసలు మా ఊర్లో భయపడని స్టూడెంట్ అంటూ ఉండరు ఎవ్వరు. అసలు ఆయన భయపడకన్నా ఉండడం అంటే ఉండదు. నా చైల్డ్హుడ్లో అయితే, మా డాడీ వాళ్ళ జనరేషన్లో అయితే ఇంట్లో వాళ్ళే మీ మాస్టర్కి వచ్చి మీ అయ్యోరికి వచ్చి చెప్తాను అని అంత బెదిరించేవాళ్ళు. పేరెంట్స్ టీచర్ పేరు చెప్పి బెదిరించే అంత ఉండేది. తర్వాత మా జనరేషన్కి వచ్చి పేరెంట్స్ ఏమో వచ్చి చెప్పేవాళ్ళు కాదు, కాకపోతే మాస్టర్లే హోంవర్క్ చేయకపోయినా మంచి మార్క్స్ రాకపోయినా అసలు కొట్టేవాళ్ళంటే మామూలుగా కొట్టేవాళ్ళు కాదు. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం అంటూ ఏమి ఉండదన్నమాట. నువ్వు ఎందుకు చదవలేదని మనల్ని అడుగుతారు. ప్లస్ నువ్వు చదవకపోతే ఇంకా 4 తన్నమని చెప్పి వచ్చి చెప్తాను అని చెప్తారు. అట్లునింది మేము చదివేటప్పుడు. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎలా ఉందంటే, ఒక్క దెబ్బ కొడితే టీచర్స్ మీదకి వచ్చేస్తారు పేరెంట్స్, కంప్లైంట్స్ వచ్చేస్తాయి అన్నమాట, మా పిల్లాన్ని కొట్టారు అని. ఫస్ట్ కొట్టడం అయితే తప్పు, కొట్టి చదువు చెప్పిస్తాము అనేది అది చాలా తప్పే. అది ఎప్పటికీ పిల్లలకి ఒక మైండ్లో ఇట్లా నేను దెబ్బలు తింటున్నాను, నాకు చదువు అర్థం కావట్లేదు అలాంటిది డెవలప్ అవుతుంది, ఒప్పుకుంటాను. కాకపోతే ఒక్క దెబ్బ కూడా ఎప్పుడు కొట్టకుండా చదువు చెప్పడం అయితే చాలా కష్టం ఒక టీచర్కి అయితే. ఎందుకు అంటే, పిల్లలకి ఒక హోంవర్క్ ఇచ్చినా, ఒక ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చినా, ఏదైనా అల్లరి చేసినా, ఇది తప్పురా ఇట్లా చేయకూడదని చెప్పి ఒక బై మిస్టేక్ ఒక దెబ్బ కొట్టినారంటేనా ఇంకా పేరెంట్స్ వచ్చేసి ఫుల్ కంప్లైంట్స్. ఇంకా మేనేజ్మెంట్ అలాంటి టైంలో అస్సలు సపోర్ట్ ఉండట్లేదని, మేనేజ్మెంట్ ఏంటంటే నువ్వు కాకపోతే ఇంకో టీచర్ వస్తారు, కానీ మాకు ఒక స్టూడెంట్ మిస్ అయితే ఫీజు నష్టం వస్తుంది. ప్లస్ ఏంటంటే పేరెంట్స్కి ఇట్లా టీచరు పేరెంట్ మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు ఏ స్కూల్ అయితే ఏది కరెక్ట్ ఉందో ఆ పాయింట్ పక్కన నిలబడితే మాత్రం అలాంటి స్కూల్సే బెస్ట్ అని చెప్పాలి. ఈ డేస్లో పేరెంట్స్కి సపోర్ట్ చేసి టీచర్కి వాల్యూ తగ్గిపోతుంది, రెస్పెక్ట్ ఉండట్లేదు, నిజం అసలు ఉండట్లేదు. పిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేసిన వెంటనే పేరెంట్స్ వస్తారు, కంప్లైంట్ చేస్తారు. మేనేజ్మెంట్ ఏమంటుంది, టీచర్నే అరుస్తుంది, నువ్వెందుకు చేయించట్లేదు, నువ్వెందుకు చెప్పట్లేదు, నువ్వెందుకు కొట్టావు అనేది. అప్పుడు టీచర్కి అవమానమే కదా, రెస్పెక్ట్ లేదు కదా. అప్పుడు రేపు పొద్దున్న వాడు క్లాస్కి వెళ్ళినా కూడా వాడి దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు. మా మమ్మీకి చెప్పుకుంటా, మా డాడీకి చెప్పుకుంటా, వాళ్ళే చూసుకుంటారు, మేనేజ్మెంట్ మాకే సపోర్టు, మేము ఫీజులు కడుతున్నాం కాబట్టి మాకే సపోర్ట్ చేయాలి, లేదంటే వేరే స్కూల్కి వెళ్తా. ఇలానే ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తము. ఒకసారి ఆలోచించండి, అదే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి టీచర్లకి ఎంతమంది వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు, మీరు ఎందుకు కొట్టారు మా పిల్లల్ని అని వెళ్ళి చెప్పగలరు? అసలు చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ ఫీజులు కడుతున్నాం, అక్కడ కట్టట్లేదు, వాళ్ళే ఉల్టా మనల్ని అరుస్తారు కాబట్టి మనం పోము. ఒకసారి ఆలోచించండి పేరెంట్స్, నిజంగా పిల్లలు తప్పున్నప్పుడు ఇలా బిహేవ్ చేయకూడదు అని మీరు గైడ్ చేయండి పిల్లలకి. వాళ్ళ ఫ్యూచరు బాగుంటుంది, టీచర్కి రెస్పెక్ట్ ఉంటుంది. అలా అని కొట్టమని ఎవరు చెప్పరు, కొట్టాలని ఏ టీచరు అనుకోవట్లేదు ఈ జనరేషన్స్లో. నెక్స్ట్, ఒక మేనేజ్మెంట్ ఒక స్టూడెంట్ నుంచి ల్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు కదా, ఒక టీచర్కి శాలరీ ఇవ్వడానికి ఎందుకు చచ్చిపోతున్నారు అట్లా? ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టీచర్కి ఇప్పుడు
15,000 శాలరీ అంటే అది కూడా ఒక మంచి స్కూల్లో, మంచి కార్పొరేట్ స్కూల్లో 15,000 శాలరీ అంటే ఇంత తక్కువ చేస్తుంది. మినిమం 20-25 బిట్వీన్ ఉంటే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. చాలా లెస్ శాలరీస్ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు అలాగని టీచర్ది తప్పున్నా కూడా టీచర్కి సపోర్ట్ చేయమని ఎవరు చెప్పట్లేదు. ఖచ్చితంగా వెళ్ళి అడగండి, ఇది మీరు చేసిన తప్పు, ఒక స్టూడెంట్ విషయంలో ఇలా చేయొచ్చా అని. అలాగని పిల్లలు చేసే ప్రతి ఒక్క తప్పుని సపోర్ట్ చేయొద్దండి. రేపు పొద్దున మీ పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మానేస్తారు. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు, రేపు వాడే మిమ్మల్ని అంటాడు, అప్పుడేం చేస్తారు? అలా మాత్రం చేయకండి. పిల్లలకి ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదని మాత్రం ఒక్క నిమిషం పేరెంట్స్ ఆలోచించండి. బిఫోర్ మనం వెళ్ళి టీచర్ పైన కంప్లైంట్ చేసేటప్పుడు ఇది ఎంతవరకు కరెక్టు, మన వాడికి ఏమైనా ఫస్ట్ మనం గైడ్ చేసుకోవాలా అనేది ఒకసారి ఆలోచించండి. స్కూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం రాజకీయాలు అయిపోయాయి. అసలు ఈ స్కూల్తో కాంపిటీషన్ అంటే ఒక్క ప్రైవేట్ సెక్టార్లో చెప్పే టీచర్కి దానికి తగ్గట్టు శాలరీ అయితే లేదు, బట్ రిజల్ట్స్ అయితే దానికి తగ్గట్టు కంటే ఇంకా ఎక్కువే కావాలి. ఎక్కువ ఇస్తే ఇంకా మేనేజ్మెంట్ సూపర్ హ్యాపీ. కానీ వాళ్ళ శాలరీస్ గురించి కూడా కొంచెం ఆలోచించండి. పిల్లల్ని ఇప్పుడు మీరు ఈ రన్నింగ్ కాంపిటేటివ్లో తీసుకెళ్తున్నారు కరెక్టే, వాళ్ళు ఎంత స్ట్రెస్ అవుతారు, టీచర్స్కి స్ట్రెస్ ఉంటుంది, పిల్లలకి స్ట్రెస్ ఉంటుంది. ఏంటి 24 గంటలు చదివేనా, ఇంకేం లేదా లైఫ్లో అని. అలా కాకుండా కొంచెం ఆ స్కూల్ మంచికి రిజల్ట్స్ వచ్చింది, ఈ స్కూల్కి మంచి రిజల్ట్స్ వచ్చింది, ఇది పక్కన పెడితే మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అనేది మాత్రం కొంచెం స్కూల్స్ కూడా ఆలోచించాలి, మేనేజ్మెంట్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్కి అయితే పంపడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. కానీ అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళకి శాలరీస్ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో 15,000కి పనిచేసే వాడికి స్ట్రెస్ ఎక్కువ. ఇంత స్ట్రెస్ తీసుకొని ఒక టీచర్ ఇంటికి వచ్చి తర్వాత ఇంకా తన పర్సనల్ లైఫ్ అనేది ఏముంటుంది, ఏమీ ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పిల్లల హెడ్ఏక్ అవే తప్ప ఇంక ఏమీ ఉండదు అసలు తన లైఫ్లో.